వైసీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. దుండగుడు కారుకు నిప్పంటించిన తర్వాత పరుగులు తీశాడు. ఆ విజువల్స్ అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పటికే గౌతమ్ రెడ్డిపై పలుమార్లు దాడికి యత్నించారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో గౌతమ్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అమరావతి నుంచి శివ ఫోన్ లో అందిస్తారు. శివ చెప్పండి, అటు గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద వాహనానికి అయితే గుర్తు తెలియని వ్యక్తిని పట్టించడం అయితే మనం చూస్తున్నాము. సో ఇది వరకు కూడా తనపై అయితే దాడికి దిగినట్టయితే తెలుస్తుంది. సో ఇదంతా ఎవరు చేస్తున్నారనే విషయాలు ఏమైనా వచ్చాయా? సో ఇప్పటికే తను కూడా ప్రాణహాని ఉందంటూ పోలీసులను అయితే ఆశ్రయించాడు. డీటెయిల్స్ ఏంటి? నేత పొంగనూరు గౌతమ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు గతంలో హత్యా ప్రయత్నం చేసినట్టు కూడా జరిగింది. తాజాగా మరొకసారి ఆయన నివాసం వద్ద కూడా కారును దగ్ధం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి వద్ద పార్కింగ్ చేసి ఉన్న వాహనంపై పెట్రోల్ పోసి దగ్ధం చేసిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో పోలీసులు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోలేదని చెప్పి ఆయన వాపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే పలుమార్లు గౌతమ్ రెడ్డికి సంబంధించి కూడా కొంతమంది వ్యక్తులు అనేక దఫాలుగా దాడికి హత్యా ప్రయత్నానికి పాల్పడ్డట్లు కూడా తెలుస్తా ఉంది. గత 4-5 సంవత్సరాల కాలంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒకసారి, గతంలో అంతకుముందు ఒకసారి, మొత్తం ఈ 10-12 సంవత్సరాల కాలంలో కూడా అతనిపై 2-3 సార్లు అటెంప్ట్ జరిగిన పరిస్థితి కనిపించింది. అయితే సీసీ ఫుటేజ్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పరుగులు తీస్తున్న వ్యక్తిని ఒకళ్ళు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 3-4 వ్యక్తులు పరుగులు పెడుతున్న దుండగులుగా గుర్తించారు. అయితే తనకు ప్రాణహాని ఉందని చెప్పి గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు తక్షణమే పోలీసుల రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఆయన మరొక వైపు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గౌతమ్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పథకం ప్రకారమే జరిగిందా, లేకపోతే గౌతమ్ రెడ్డితో గతంలో ఉన్న కేసులు, అలాగే ఆయనకున్న గతంలో ఉన్న వివాదాల కారణంగా ఏమైనా చేశారా అన్న కోణంలో పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పలు కేసుల్లో కూడా వైఎస్ఆర్సీపీ నేతగా ఉన్న పొంగనూరు గౌతమ్ రెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లా శివ, అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఎవరైతే నిప్పట్టించారో క్లియర్ గా కనిపిస్తుంది. సో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే విజువల్స్ అన్ని. సో ఇప్పటివరకు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? సో మరోపక్కన గౌతమ్ రెడ్డి అయితే ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అయితే గౌతమ్ రెడ్డి ఇంతవరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వలేనట్లు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఫోన్ లో జరిగిన విషయానికి సంబంధించి కూడా పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి పోలీసులు కూడా వెంటనే సీసీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఎవరైతే గతంలో ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారో పలువురు అనుమానాస్పద వ్యక్తులని పిలిచి విచారించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే వారి ప్రమేయం లేనట్లు కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే గౌతమ్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి జరిగిన ఇష్యూకు సంబంధించి కారణాలు ఏమిటి అనే దాన్ని కూడా నిగ్గు తేల్చే ప్రయత్నంలో పోలీసు అధికారులు అయితే లోతుగా విచారణ చేపడతా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.